తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఇవాళ సమావేశం కానుంది. తిరుమల దేవస్థానంలో భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విషయంలో పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. తిరుమల శ్రీవారి దివ్య ప్రసాదం లడ్డూ నాణ్యతపై వివాదం తలెత్తిన తర్వాత కొత్త పాలక మండలి ఏర్పాటైంది. పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం తరువాత తిరుమల అన్నమయ్య భవన్లో ఇవాళ తొలి సమావేశం జరగబోతోంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్థుల ఉద్యోగ బాధ్యతలు, శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండే సమయాన్ని తగ్గించడం, వెంకన్న దర్శన విధానంలో శ్రీవాణి ట్రస్టు లొసుగులు, సుదర్శనం టోకెట్ల ద్వారా శ్రీవారి దర్శన సమయాన్ని స్లాట్ విధానంతో తగ్గించడం తదితర అంశాలపై చర్చించి సముచిత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఇవాళ సమావేశం కాబోతుంది. తిరుమల దేవస్థానంలో భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విషయంలో పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు రాము అందిస్తారు. రాము, చెప్పండి, టీటీడీ పాలక మండలి ఇవాళ సమావేశం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది? వేటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది? నిర్ణయాలు ఎలా ఉండే ఛాన్సెస్ మీకు కనిపిస్తున్నాయి? థ్యాంక్ యూ జ్యోత్స్న. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 54వ పాలక మండలి సమావేశం జరుగుతుంది. బిఆర్ నాయుడు అధ్యక్షతను కూడా తొలి సమావేశం ఇది ఇవాళ అన్నమయ్య భవన్ తిరుమలలో కూడా జరిగేటువంటి పరిస్థితే కనపడుతుంది. దీంట్లో దాదాపు సుమారుగా 80 అంశాలను పూర్తి స్థాయిలో ఈ యొక్క టీటీడీ బోర్డు చర్చించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకించి మనం చూసుకున్నట్టయితే సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగా కూడా టీటీడీ నిర్ణయం తీసుకోనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే తిరుమలలో నిత్యం వస్తున్నటువంటి లక్షలాది మంది భక్తులకు నిత్యం కూడా ఈ యొక్క దేవదేవుని యొక్క దర్శనంతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి ప్రసాదాలు, స్వామివారి ప్రసాదాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో అందే విధంగా కూడా చూస్తున్నారు. వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి బోర్డు కనపడుతుంది. బిఆర్ నాయుడు అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ యొక్క పాలక మండలిలో సుమారు 80 అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో టీటీడీ బోర్డు పలు నిర్ణయాలను తీసుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉదయం 10 గంటలకు కూడా అన్నమయ్య భవన్లో టీటీడీ బిఆర్ నాయుడు అధ్యక్షతను కూడా ప్రారంభం కానున్నటువంటి ఈ యొక్క ధర్మకర్తల మండలి సమావేశానికి ఇప్పటికే కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. టీటీడీకి సంబంధించిన ఈఓ కూడా నిన్న ఎక్సెప్షియో మెంబర్గా కూడా బాధ్యతలు స్వీకరించారు. ఎక్సెప్షియో మెంబర్ స్థానంలో కూడా ఈఓ ఈ యొక్క కార్యక్రమం ధర్మకర్తల మండలి సమావేశానికి కూడా హాజరయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకించి మనం చూసుకున్నట్టయితే సమావేశంలో 80 అంశాల మీద కూడా బోర్డు తీవ్రమైనటువంటి చర్చ జరిపించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ముడి సరుకులు ఏవైతే ఉన్నాయంటే ప్రసాదానికి సంబంధించి కావచ్చు, అన్నప్రసాదాలకు సంబంధించి కావచ్చు, ముడి సరుకులు కొనుగోళ్లు పైన పూర్తి స్థాయిలో ఈ యొక్క సమావేశం జరిగేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. లడ్డూ ప్రసాదాల నాణ్యత పెంచేందుకు కూడా నూతన టెండర్లను కూడా పిలిచేటువంటి ఆస్కారం ఈ యొక్క బోర్డులో కనపడేటువంటి విధంగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే కల్తీ నెయ్యి వ్యవహారం పూర్తిగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూసుకుంటే పెద్ద ఎత్తున దుమారం లేపినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో నెయ్యి కల్తీకి సంబంధించి తిరుమలలో ఒక టెస్టింగ్ ల్యాబ్ను కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకునేటట్లు కూడా మనకు తేటతెల్లమవుతుంది. అంటే గత ప్రభుత్వం హయాంలో కూడా టీటీడీ ధర్మకర్తల మండలికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ పలు విధాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఏ విధానానికి ఈ యొక్క డబ్బును హెచ్చించారు, ఏం జరుగుతుంది అనే దాని మీద కూడా పూర్తిగా చర్చకు వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకించి కూడా ఈ యొక్క హిందూ ధర్మాన్ని పూర్తి స్థాయిలో వ్యాపింప చేయడానికి కూడా ధర్మకర్తల మండలి అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ వస్తున్నటువంటి సామాన్య భక్తులు పూర్తి స్థాయిలో కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరికీ కూడా శ్రీవారి దర్శనముతో పాటు ఈ యొక్క లడ్డూ ప్రసాదాలు కూడా పూర్తి స్థాయిలో అందే విధంగా వాళ్ళు టీటీడీ బోర్డు ఒక నిర్ణయం తీసుకొనుంది. అదేవిధంగా నిన్నటి దినం మనం చూసుకున్నట్టయితే కూడా ప్రత్యేకించి ఈ యొక్క పాప వినాశనం దగ్గర ఏదైతే ఉందో పాప వినాశనం దగ్గర కూడా పూర్తి స్థాయిలో అంటే అన్యమత ప్రచారం జరుగుతుంది అన్నటువంటి ఒక ఆరోపణలు కూడా వచ్చాయి. అంటే షికారీలు
వాళ్ళ అంగళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ అంగళ్ళ దగ్గర అంతా కూడా వీళ్ళు ఈ యొక్క యూట్యూబుల్లో వారి యొక్క అన్యమత ప్రచారానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పెట్టారు. దీనికి సంబంధించి టీటీడీ విజిలెన్స్ ఏదైతే ఉందో విజిలెన్స్ కూడా వారి మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ యొక్క పాప వినాశనం ఏదైతే ఉందో పాప వినాశనం దగ్గర కూడా పూర్తి స్థాయిలో అక్కడ అంగుళ్ళు అనాథరైజ్డ్గా ఏవైతే ఈ యొక్క కొట్లన్నీ ఏర్పాటు చేశారో వాటన్నిటిని కూడా ఇప్పటికే పూర్తిగా కూడా రిమూవ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్టయితే దాదాపు 80 అంశాలకు సంబంధించినటువంటి ఈ యొక్క టీటీడీ బోర్డు ఇవాళ పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క సామాన్య భక్తులు ఎవరైతే సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారో మనం ప్రత్యేకంగా ఈ యొక్క తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళకు సంబంధించినటువంటి భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు కాలినడకనంటే వారి ఉన్నటువంటి స్థానాల నుంచి స్థావరాల నుంచి వారి యొక్క సొంత ఊర్ల నుంచి కూడా పెద్ద ఎత్తున నడిచి వచ్చేటువంటి భక్తులు ఉన్నారు. వారికి పెద్దపీట వేసే విధంగా ఉన్నారు. అదేవిధంగా ఇక హిందుత్వాన్ని పూర్తి స్థాయిలో వ్యాపింపచేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ మొట్టమొదటి 54వ ధర్మకర్తల మండలి అంటే బిఆర్ నాయుడు అధ్యక్షన జరుగుతున్నటువంటి ఈ యొక్క బోర్డు సమావేశానికి టీటీడీ బోర్డు సభ్యులందరూ కూడా పూర్తి స్థాయిలో హాజరయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉదయం 10:15 నిమిషాలకు కూడా ఈ యొక్క బోర్డు మీటింగు స్టార్ట్ అవుతుంది. అటు తర్వాత పూర్తిగా కూడా ప్రెస్కి బ్రీఫ్ చేస్తారు. అంటే 12-1 గంట ప్రాంతంలో పూర్తిగా కూడా సమావేశం ముగిసిన తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏం జరగబోతుంది ఏంటనేటువంటి కూడా పూర్తి స్థాయిలో ప్రెస్కు వెల్లడించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తం మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క టీటీడీ బోర్డు ఈ యొక్క విషయాలకు మనం వస్తే దాదాపు 80 అంశాల మీద కూడా ప్రత్యేకించి వీళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటీవల కాలంలో లడ్డూ వ్యవహారానికి సంబంధించిన కల్తీ నెయ్యి ఎటువంటి ప్రభావం చూపింది, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా ఈ యొక్క నెయ్యి అన్ని విధాలుగా కూడా పూర్తి స్థాయిలో దాని మీద ఒక చర్య తీసుకొని తిరుమలలో ఒక ప్రత్యేకమైనటువంటి ల్యాబ్ టెస్టింగ్ అంటే నెయ్యికి సంబంధించినటువంటి ల్యాబ్ టెస్టింగ్ను కూడా ఒకదాన్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో నెయ్యి కల్తీ ఉందా లేదా ఒరిజినల్ నెయ్యిని వాడే విధంగా లడ్డూ ప్రసాదాల్లో పూర్తి స్థాయిలో కూడా ఆ యొక్క నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. కొత్తగా టెండర్లను ఆహ్వానించేటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు మనం చూస్తుంటే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటిది అంటే గతంలో ఏవైనా అవకతవకలు జరిగాయా ఏంటి అనే వాటిని పూర్తిగా కూడా బయట పెట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. అదే దీంట్లో ఇంకోసారి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇచ్చేటువంటి లేటెస్ట్ టెండర్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలను కూడా వెల్లడించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క సామాన్య భక్తులతో పాటు దేవునికి ఇచ్చేటువంటి నైవేద్యానికి సంబంధించినటువంటి నెయ్యి విషయంలో కూడా అన్ని రకాలు కూడా పూర్తి స్థాయి తీసుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ 80 అంశాలను ప్రత్యేకంగా కీలక అంశాలుగా కూడా క్రోడీకరించి చైర్మన్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ యొక్క పాలక మండలి సమావేశంలో పూర్తిగా కూడా బోర్డు మెంబర్లు అంతా కూడా దీనికి హాజరు కాబోతున్నారు. వీటికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. బిఆర్ నాయుడు అధ్యక్షతన జరుగుతున్నటువంటి తొలి సమావేశంలో కూడా పాలక మండలికి సంబంధించినటువంటి సభ్యులందరూ పూర్తి స్థాయిలో కూడా హాజరు కానున్నారు. అంటే మొదటి సమావేశం జరుగుతుంది, ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు అనేటువంటిది కూడా భక్తులు వేచి ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద సామాన్య భక్తులకు కావచ్చు, అదేవిధంగా టీటీడీ నిత్యాన్నదానానికి సంబంధించినటువంటి భోజన వసతి పూర్తి స్థాయిలో కూడా అటు ఎటువంటి నాణ్యత కలిగినటువంటి భోజనం మనం ఇవ్వాలి, ఏం జరుగుతుంది అనేటువంటి మీద కూడా చర్చించనున్నారు. అదేవిధంగా ఫారెస్ట్కు సంబంధించినటువంటి ఈ యొక్క హాకర్స్ ఎంతోమంది ఈ యొక్క షికారీలకు సంబంధించినటువంటి వాళ్ళు అనాథరైజ్డ్గా ఉన్నటువంటి షాప్స్ అన్నింటి కూడా పూర్తిగా రద్దు చేసే విధంగా కూడా బోర్డు పలు నిర్ణయం తీసుకునేటువంటి కూడా పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా 80 అంశాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క కీలక అంశాలు చాలా వరకు ఉన్నాయి. వీటన్నిటిని కూడా బోర్డు క్షుణ్ణంగా కూడా చర్చించి ఎటువంటిది ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటిది కూడా ఈ యొక్క మీడియాకు కూడా వెల్లడించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకించి టీటీడీ ఇంజనీరింగ్ విభాగం కావచ్చు, అదేవిధంగా అన్నప్రసాదాలకు సంబంధించి కావచ్చు, సామాన్య భక్తులకు సంబంధించినటువంటి అంశాలను పూర్తి స్థాయిలో కూడా చర్చించి అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మొత్తం మీద ఈ యొక్క సామాన్య భక్తులకు ఎటువంటి కష్ట నష్టాలు కూడా జరగకుండా వాళ్ళు వస్తున్నటువంటి దేవుని దర్శనం ఫ్రీగా కూడా జరగాలి. వీఐపీలకు సంబంధించినటువంటి దర్శన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏ కోటాల్లో వాళ్ళకి ఆయా వీఐపీకి సంబంధించిన టికెట్లు కూడా మనం మంజూరు చేయాల్సి ఉంటుంది ఏంటి అనే దాని మీద కూడా బోర్డు క్షుణ్ణంగా కూడా చర్చించి అంశాలను కూడా బయట పెట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్ రాము.